హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రీమిక్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు మీ మెయిల్ పొందవచ్చు, అలాగే మీ యొక్క మొబైల్ కూడా నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఫ్రెండ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ మరియు వాటర్ ట్యాక్స్ ఆన్లైన్లో పే చేయడం ఎలా, అది మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో అని మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. చాలా వరకు ఎలా చేస్తున్నారంటే మన ఏపీలో మున్సిపల్ ఆఫీసెస్లోని వాటర్ ట్యాక్స్లు మరియు ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టడానికి మరి లైన్లలో బారులు తిరుగుతున్నారు. సో దానికి ఫ్రెండ్స్ ఈజీ మెథడ్లో నేను మీకు ఆన్లైన్లో ఎలా పే చేయాలి వాటర్ ట్యాక్స్ లేకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ అని మీకు చూపబోతున్నాను. నేను సపోజ్ ఇప్పుడు వాటర్ ట్యాక్స్ పే చేస్తున్నాను ఫ్రెండ్స్, అది ఎలానో చూద్దాం ఒకసారి. మీరు దానికి గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్నాక ఇలా టైప్ చేయండి, CDMA AP. సారీ ఫ్రెండ్స్, CDMA AP ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కనిపిస్తుందా, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేశాక మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, వెబ్సైట్. ఇక్కడ పైన కనిపిస్తుందా ఆన్లైన్ పేమెంట్స్ అని, దాన్ని క్లిక్ చేయండి. చేశాక మీకు నెక్స్ట్ పేజ్లో ఇలా ఓపెన్ అవుతుంది, ఆన్లైన్ పేమెంట్ అనేసి ట్యాక్స్ టైప్ వచ్చిందా, ఏదో ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం కావాలంటే అది, వాటర్ ఛార్జెస్ అంటే వాటర్ ఛార్జెస్, ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ. నేను సపోజ్ మీకు ఇప్పుడు వాటర్ చూపిస్తాను చూడండి. వాటర్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్, చిత్తూరు. కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరేది పుత్తూరా నగిరా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను తిరుపతి. సబ్మిట్ అని కొట్టండి కింద. చేశాక మళ్ళీ న్యూ ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ 10 డిజిట్ HSC నెంబర్ అని అడుగుతుంది, అంటే మీ సర్వీస్ ఛార్జ్ నెంబర్. మీ సర్వీస్ ఛార్జ్ నెంబర్ అనేది మీకు ఇచ్చింటారు కదా పేపరు, వాటర్ ఛార్జ్ డిమాండ్ బిల్ అని, దానిపైన డిమాండ్ నెంబర్ అని ఉంటుంది, లేకుంటే కింద కన్జ్యూమర్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను సపోజ్ ఒక టైప్ చేస్తాను చూడండి. ఓకే చేశాను, సబ్మిట్. చూపించేసింది నాకు. ఇప్పుడు చూపించిందా, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పే అనే ఆప్షన్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. పే. ఇది నెక్స్ట్ పేజ్కి ఇండైరెక్ట్ అవుతుంది, ఆన్లైన్ పేమెంట్ పేజ్కి డైరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూపిస్తుంది, ఒకసారి వెరిఫై చేసుకోండి ఇదేనా మీది లేదా కాదా. వాటర్ ఛార్జెస్ 2016 and 17 600. ఓకే, ఇక్కడ అడుగుతుంది పేమెంట్ త్రూ, మీరు పేమెంట్ ఎలా చేస్తారు, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డూ యూ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని, దాన్ని క్లిక్ చేయండి. పే ఆన్లైన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసేయండి. ఓ సారీ, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ అమౌంట్. ఎంత, 1200 కదా, 1200 టైప్ చేయండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు పే ఆన్లైన్ చేశాక మీకు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇప్పుడు మీ డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ అంటే క్రెడిట్ కార్డ్స్, దాన్ని ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. దానికంటే ముందు కార్డ్ నెంబర్ టైప్ చేసేదానికంటే ముందు మీది వీసానా మాస్టర్ కార్డా సెలెక్ట్ చేసుకోండి. వీసా. ఓకే మీ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సెక్యూరిటీ కోడ్ అన్నీ టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను టైప్ చేస్తున్నాను ఇలా. అట్లయితే మీరు అమౌంట్ పే చేసినట్లే, మీ అమౌంట్ కట్ అయిపోతుంది. సో నాకు టైం పట్టేటుంది OTP రావడానికి. సో ఫ్రెండ్స్, OTP పాస్వర్డ్ వచ్చింది, టైప్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్. అయిపోయింది ఫ్రెండ్స్. పేమెంట్ కంప్లీట్, పేమెంట్ ఈజ్ ప్రాసెసింగ్. పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. సో అట్ లాస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఇలా
మీరు మీ వాటర్ ఛార్జెస్ లేకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న జనరేట్ రిసిప్ట్ అని దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు రిసిప్ట్ జనరేట్ అయిపోతుంది ఆన్లైన్లో. దాన్ని తీసుకుని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, మీకు రెఫరెన్స్గా యూస్ అవుతుంది. దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా 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 ఈజీ వాటర్ ఛార్జ్ చేసుకోవడం, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఇంతే ఈజీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more updates, keep watching Telugu Remix and don't forget to subscribe. Thank you.